my Dallas, make it hurt. వాట్సాప్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ప్రజెంట్ మన దగ్గర ఉన్నది 2025 KTM డ్యూక్ 160cc అన్నమాట. సో రీసెంట్గా వచ్చి 2 months అవుతుంది. సో మనం ఒక్కసారి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని స్పెక్స్ ఏంటి, దీన్ని ఎవరు తీసుకోవచ్చు, దీని గురించి మనం సో టోటల్గా ఒక మంచి రివ్యూ ఇద్దాం. బైక్ గురించి చెప్పాలంటే నాకైతే ఈ హెడ్లైట్ ఉంది కదా, పాత హెడ్లైట్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఫ్రీకీ క్రేజ్ అనమాట, చాలా అగ్రెసివ్గా అనిపిస్తుంది. అండ్ ఈ కలర్ వచ్చేసి గ్రే కలర్ అనమాట. ఇంజన్ గురించి మాట్లాడుకుంటే అయితే యాక్చువల్గా ఏంటంటే దీన్ని 160cc అంటారు కదా అఫీషియల్గా, అంటే దీని సీసీ వచ్చేసి 164cc అనమాట. సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్, 6 speed మాన్యువల్ గేర్తో వస్తుంది. 18.53 bhp అండ్ 15.1 m టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇట్స్ గుడ్. ఫ్రంట్ వీల్ MRF జాపర్స్ టైర్ ఇచ్చారు. సో ఇది ఫ్రంట్ వీల్ వచ్చేసి 110/70 అనమాట సెక్షన్ టైర్ ప్రొవైడ్ చేశారు. అండ్ అలాయ్ వీల్స్, ఈ అలాయ్ వీల్స్ మీకు 390ccలో ఏ అలాయ్ వీల్స్ ఉన్నాయో సో ఆ అలాయ్ వీల్సే వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. మీకు ఇక్కడ క్యాలిఫర్ చూసుకుంటే బైబ్రేక్ క్యాలిఫర్స్ ఉన్నాయి, 4 piston క్యాలిఫర్స్ అనమాట. అండ్ ఇక్కడ డిస్క్ మీకు సైజ్ చూసుకుంటే 320mm డిస్క్ అనమాట. మీకు 390లో ఏ డిస్క్ ఇచ్చారో సో అదే డిస్క్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఎక్కడ క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గలేదు. మీకు ఫ్రంట్ బ్యాక్ బోత్ ఆర్ అలాయ్ వీల్స్, 17 inches అలాయ్ వీల్స్ అనమాట. మీకు బ్యాక్ టైర్ చూసుకుంటే ఇది రేడియల్ టైర్ అనమాట, 140/60 సెక్షన్ టైర్ ప్రొవైడ్ చేశారు. సో నాకైతే ఇది ఒక్క డిసప్పాయింట్ గాయస్, నేను చెప్తున్నా కదా. మీరు ఇది 125ccకి 250కి 200ccకి దే ఆర్ గివింగ్ 160/50 సెక్షన్ టైర్ రేడియల్ టైర్. సో దీనికి ఎందుకు ఇలా 140 ఇచ్చారో నాకు అర్థం కాలేదు. సో ఎందుకంటే డ్యూక్కి మీరు మినిమం ఆ టైర్ అనమాట, ఎందుకంటే చాలామంది ఆ వైడ్ కావాలి, అగ్రెసివ్ ఉంటుంది టైరు. సో ఈ మినిమం రిక్వైర్మెంట్ అనమాట. సో మేబీ వీళ్ళు మైలేజ్ కోసం తగ్గించారో తెలియదు. మీకు కావాలనుకుంటే 150/60 టైరు సెక్షన్ టైరు మీరు మార్చుకోవచ్చు, మీరు చేంజ్ 230mm డిస్క్ అన్నమాట బ్యాక్ సైడ్. సో మీకు చూసుకోవచ్చు కదా, సేమ్ అలాయ్ వీల్స్ డ్యూక్ 390కి ఏం అలాయ్ వీల్స్ ఉన్నాయో సేమ్ అలాయ్ వీల్స్ అన్నమాట. చాలా అగ్రెసివ్ ఉన్నాయి కాదు. నేను అంటే లైక్ 250 అలాయ్ వీల్స్ 200 అలాయ్ వీల్స్తో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా బాగున్నాయి. అవి చూసి బోర్ కొట్టేసినాయి. సో చూడండి ఎంత ముద్దొస్తుందో బైక్. అమ్మ డ్యూక్ అంటే డ్యూకే రావాలి, KTM డ్యూక్, చప్రీ డ్యూక్. మొత్తం దీన్ని చప్రీ అని అదని ఇదని మొత్తం మార్కెట్లో మొత్తం బ్యాడ్ రిమార్క్ వచ్చింది. బట్ దే డోంట్ కేర్, KTM అంటే KTMఏ. అది ఫ్రంట్ లైట్ చూసుకుంటే మీకు LED లైట్ అనమాట. ఇది DRL లైట్, నైట్ టైము కొంచెం మస్తు అగ్రెసివ్ అనిపిస్తుంది. ఇట్లా స్ప్లిట్ బ్లింకర్స్ వచ్చేసి ఆల్సో LED. ఈ బ్లింకర్స్కి చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకుంటే గాయస్ ఇది 5 inches LCD డిస్ప్లే అనమాట. సో ఇది LCD, ఇది TFT డిస్ప్లేస్ బాగుండు. బట్ ఇది మేబీ వాళ్ళు ప్రైస్ కటింగ్ కోసం ఇది LCD డిస్ప్లే ఇచ్చారనుకుంటా. ఇక్కడ మీరు చూసుకుంటే ABS ఉంది కదా, ABS రోడ్ సూపర్ మోటో ఏంటంటే మీకు ABS ఆఫ్ అయిపోతుంది అనమాట. సో రేస్ ట్రాక్లకి సో వాటికి సూపర్ మోటో ఆన్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే రోడ్లో ఉన్నప్పుడు మీకు ABS ఆన్లో ఉంటుంది అనమాట. బైక్ ఇన్ఫో అండ్ ట్రిప్ ఇన్ఫో అండ్ సెట్టింగ్స్, సో ఇవి ఉన్నాయన్నమాట. అండ్ మీకు ట్రిప్టోమీటర్, ఓడోమీటర్ అండ్ మీరు టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా చూసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇక్కడ మీకు ABS ఆన్లో చూపిస్తుంది కదా. సో ఇదన్నమాట 5 inch డిస్ప్లే బాగుంది, కొంచెం డల్ అనిపిస్తుంది. వీళ్ళు TFT డిస్ప్లే ఇస్తే చాలా బాగుండు. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి గాయస్ 10.1 liters అనమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి గాయస్ 174mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సీట్ హైట్ వచ్చేసి, సీట్ మాత్రం చాలా కంఫర్ట్ ఉంది గాయస్, చాలా స్మూత్ ఉంది. సీట్ హైట్ వచ్చేసి 815mm సీట్ హైట్ అనమాట. సో మీకు టైల్ లైట్ చూసుకుంటే LED అనమాట. సో మీకు డ్యూక్లో సేమ్
టెయిల్ లైట్ ఎలా ఉంటుందో సో అదే ప్రొవైడ్ చేశారు. బ్లింకర్స్ ఆల్సో ఎల్ఈడి బ్లింకర్స్, శారీ గార్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మడ్గర్ ఇచ్చారు. సో మీకు ఏమైనా మడ్డు వచ్చి మీద పడకుండా సో ఇది మిమ్మల్ని కాపాడుతుంది. సో అదొకటి ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఒక్కసారి దీన్ని డ్రైవ్ చేసి సో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో దీన్ని అసలు ఎవరు తీసుకోవాలి ఏంది అని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? బైక్ డ్రైవ్ చేస్తూ సో మీకు ఎప్పుడు డ్యూక్ ఒకటే చెప్తుంది. ఏం చెప్తుంది? జస్ట్ రెడీ టు రేస్ అనమాట. సో కేటీఎంస్ ఎప్పుడు దే ప్రొవైడ్ లైక్ ఏ ఎక్సలెంట్ మిషన్స్ అనమాట. లైక్ క్రేజీ బ్రో. నేనైతే 160cc ఇంత స్మూత్ ప్లస్ ఇంత పవర్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అసలు బైక్ అయితే నో వైబ్రేషన్, జీరో వైబ్రేషన్. నేనైతే ఇంత మట్టికి అసలు వితౌట్ వైబ్రేషన్ బైక్ అయితే చూడలేదు. ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ అనుకుంటా. అసలు వైబ్రేషన్స్లో చాలా స్మూత్ ఉంది. గేర్స్ అయితే బటర్ స్మూత్ పడినట్టు పడుతున్నాయి. మీకు ఇక్కడ బ్రేక్స్ అయితే వావ్, ఇట్స్ లైక్ ఒకసారి మీకు చూపిస్తా బ్రేక్స్ ఎలా పడుతున్నాయో. ఇంత స్పాంటేనియస్గా పడుతున్నాయి అంటే అంత స్పాంటేనియస్గా పడుతున్నాయి బ్రేక్స్ అయితే. చూడండి నేను చూపిస్తా. ఇగో బ్రేక్స్ చూశారు కదా, అస్సలు క్రేజీ బ్రో. చాలా బాగున్నాయి, చాలా ఫ్రీకీ గుడ్ అన్నమాట. ఏమనుందా? వావ్ గాయస్, నేను చెప్తున్నా ఈ బైక్ అయితే నేను నిజం చెప్తున్నా గాయస్, నేను ఇంత హైప్ ఎందుకు ఇస్తున్నా అంటే ఇట్స్ లైక్ ఏ వండర్ఫుల్ మిషన్ అన్నమాట. చాలా బాగుంది. 160 నేను చాలా బండ్లు తోలినా. నేను టీవీఎస్ అపాచీ తోలినా, MT-15 తోలినా, బజాజ్ ఏమంటారు మనం NS తోలినా 160. బట్ నాకు ఇంత అగ్రెసివ్ అయితే అనిపించలే ఆ బైక్స్ అయితే. ఇది చాలా బాగుంది, చాలా రిఫైన్డ్ ఉంది, స్మూత్ ఉంది, ఎవ్రీథింగ్ లైక్ ఫ్రీకీ ఆసమ్. ఏమో అంటారు కదా, పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా. సో ఇట్స్ లైక్ అన్నమాట. చాలా బాగుంది. నేను ఎవరికి రికమెండ్ చేస్తానని చెప్పనా, బిగినర్స్ రైడర్స్కి ప్లస్ మీకు ఏమంటారు షార్ట్స్ రైడ్ వేస్తారు కదా సిటీ నుంచి ఒక 100-200 కిలోమీటర్ షార్ట్స్ రైడ్ వాళ్ళకైతే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ మీకు సిటీ రైడ్స్కి అయితే చాలా బాగుంటుంది బైక్. అండ్ ఇంకెవరంటే ఆఫీస్ పర్పస్ ఉన్నవాళ్ళు, సో కేటీఎంలో ఒక స్టార్టింగ్ ఒక బేసిక్ ఒక మంచి ఒక సూపర్ బైక్ కావాలంటే ఐ రికమెండ్ దిస్ బైక్ అన్నమాట. బ్రేక్స్, ఫ్రంట్ బ్రేక్ అయితే ఇన్స్టెంట్గా పడిపోతుంది గాయస్. ఇట్లా టచ్ చేస్తే చూసారు కదా, ఓ షేట్. మీకు కానీ డ్యూక్ లవర్, కేటీఎం లవర్ అయితే సో దిస్ ఈజ్ ద రైట్ చాయిస్. తక్కువ సెగ్మెంట్లో నాకు ఒక మంచి బైక్ కావాలి, సో తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మీరు కేటీఎం డ్యూక్ 160 కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు బ్రో. నేను చెప్తున్నా కదా, బాగుంది, చాలా బాగుంది. నిజం చెప్తున్నా, నాకు చాలా బాగుంది. సస్పెన్షన్ అయితే బాగుంది. ఇంత స్మూత్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సస్పెన్షన్ చాలా బాగుంది, సీట్ కంఫర్ట్ బాగుంది, హ్యాండిల్ బార్ వచ్చేసి చాలా వైడ్ ఉంది, కంఫర్ట్ ఉంది. మీకు ఎంతసేపు డ్రైవ్ చేసినా కూడా కొంచెం స్ట్రెయిన్ అవ్వరు అన్నమాట. షూట్ కోసం కానీ ఫోటో దిగడానికి కోసం వస్తారు, సో అడ్డగొలిగి వస్తారు అన్నమాట రోడ్డుకు. మన సడన్గా ఏమైనా ప్రాబ్లం అయితే తగిలితే, సో అందుకే సో
నేను ఎక్కువ పుల్ చేస్తలేదు, థ్రాటల్ ఇస్తలేదు బైక్. సో అందుకే సో స్పెషల్లీ థ్యాంక్స్ టు ఉప్పల్ షోరూమ్ అనమాట. సో నేను అడిగాను, సో అడిగిన వెంటనే వాళ్ళు నాకు బైక్ ప్రొవైడ్ చేశారు. సో స్పెషల్లీ థ్యాంక్స్ టు ఉప్పల్ షోరూమ్. సో మీకు ఇన్ కేస్ మీరు ఈ బైక్ని టెస్ట్ డ్రైవ్ చేయాలనుకో, సో నేను నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో కామెంట్లో పెడతాను. షోరూమ్కి వెళ్ళండి, సో వాళ్ళు మీట్ అవ్వండి, ఖచ్చితంగా మీకు ఒక బైక్ అయితే ప్రొవైడ్ చేస్తారు టెస్ట్ డ్రైవ్ చేయడానికి. ఇట్స్ లైక్ ఏ క్రేజీ, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది, వండర్ఫుల్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. ఇట్స్ సో అది గాయ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని మాత్రం గాయ్స్ ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్, ఓకేనా? అండ్ ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తుంటాయి. అండ్ థ్యాంక్ యూ గాయ్స్, బాయ్, పీస్.